అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో 58వ పార్ట్ ఇది. ఏంటంటే ఉపమానం, పాము కూరలు తీస్తే ఎవరికి హాని చేయలేదు. అలాగే మానవుడు తనలోని చెడు తొలగించుకుంటే ఎవరికి హాని చేయడు. అది ఉపమానం. మానవుల్లో ఎంత చెడు ఉంటుందో అంత చెడు చేస్తూ ఉంటాడు. దాని ఫలితంగా జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అంచేత తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ మాత్రం చెడు ఉన్నా అది మనకు నష్టం కలిగిస్తూనే ఉంటుంది. కొన్ని విషయాలు చెడు కింద కనిపించవు, కానీ అది మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పైకి అది చెడు లక్షణం కింద కనిపించదు, కానీ దానివల్ల మనం ఎంతో నష్టపోతాం. అంచేత మనలో చాలా రకాల చెడు లక్షణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి. ఇలాగా ఎన్నో రకాల చెడు ఉంది. ఏది ఉన్నా కూడా ఎంతో కొంత నష్టమే. మనం ఎందుకు నష్టపోవాలి? ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోకూడదు. జీవితం అన్నది లాభం పొందడానికే కానీ నష్టపోవడానికి కాదు. అంచేత ఈరోజు ఇంకో చెడు లక్షణం గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఆ చెడు లక్షణం ఫలాపేక్ష. ఫలాపేక్ష అంటే తాను చేసిన ప్రతి పనికి ఫలితం పొందాలనుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫలితం ఆశించే ఎవరైనా ఏ పనైనా చేస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరు. మీరు చూడండి, గుళ్ళకు వెళ్ళి పూజలు చేస్తారు, మొక్కుతూ ఉంటారు, కానుకలు వేస్తారు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అంటే ప్రతిఫలం ఆశించే, ఫలాపేక్షతోటే. అలా చేస్తే ఆ భగవంతుడు, ఆ దైవం నా కోరికలు తీరుస్తాడు, నా కష్టాలు తొలగిస్తాడు, నాకు బాధలు లేకుండా చేస్తాడు, అన్నీ కలిసి వచ్చేటట్టు చేస్తాడు అని చెప్పి అనుకుంటాడు.
మరి చూడండి, చాలామంది మొక్కులు మొక్కుతారు. కొంతమంది తిరుపతి వెళ్ళి మొక్కుతారు, కొంతమంది ఇంకో చోటకి వెళ్ళి మొక్కుతారు, కొంతమంది గ్రామ దేవతలకి, మొక్కుతూ ఉంటారు. కోడిని బలిస్తాన్ని, మేకని బలిస్తాన్ని, గొర్రెని బలిస్తాన్ని, ఇలా మొక్కుతూ ఉంటారు. ఎందుకు? తన కష్టం పోవడానికి, తన కోరిక నెరవేరడానికి. అని ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు చేస్తున్నారు అంటే ఫలాపేక్షతోటే. అలా లోకంలో ఫలాపేక్ష లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఏదైనా వస్తుందంటే చేస్తారు, లేకపోతే ఏమి చేయరు. మీరు చూడండి, ఇది ఈ ఫలాపేక్ష అన్నది సృష్టి విరుద్ధం. ఈ సృష్టిలో ఆశించి ఏదైనా చేస్తే దానికి ప్రతిగా ఏదో పొందడం అన్నది అటువంటి ఏర్పాటు ఏమీ లేదు. అంటే కోరితే పొందే ఏర్పాటు ఏమీ లేదు. ఎంచేతంటే కోరిక చూస్తే పెద్దది, వీడు చేసేది చూస్తే చాలా చిన్నది, విరుద్ధమైంది. కోరింది ఎలా వస్తుంది? అంచేత ఆ ఏర్పాటు సృష్టిలో లేదు. అందుకే భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పండి, నువ్వు ఏ పని చేసినా నిష్కామంగా చేయి. నీకు నచ్చిన పని నువ్వు చేయి. నువ్వేది చేయాలనుకుంటావు చేయి, నువ్వెంత చేయాలనుకుంటావు అంత చేయి, కానీ నిష్కామంగా చెయ్యి. అది ఏ కోరిక లేకుండా. కామము అంటే కోరిక, నిష్కామం అంటే ఏ కోరిక లేకుండా. అంతేగాని కోరికతో ఏమీ చేయొద్దు అన్నారు. అందుకే చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, గుప్త దానం చేయమంటారు. నువ్వు చేసింది ఏం పబ్లిసిటీ చేసుకోకలా, నువ్వు చేసింది అందరికీ తెలియకల్లా, అందరికీ తెలియాలి నువ్వేం చేయక్కల్లా, నువ్వు ఏది చేసినా, ఎక్కడ చేసినా, ఏ సందర్భంలో చేసినా, నువ్వు చేసింది గుర్తించగలిగిన వాడు ఉన్నాడు, ఆ భగవంతుడు. ఆయనకి తెలిస్తే చాలు.
ఆయనకి అన్నీ తెలుసు. అంతేకాదు నేను ఇది చేస్తున్నాను అని నువ్వేం చెప్పుకోవాల్సిన పనేమి లేదు. నాకు ఇది కావాలి అని చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. మీరు చూడండి, గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు పూజ చేయిస్తారు. పూజ చేయించే ముందే సంకల్పం పెట్టిస్తారు. ఏమని? ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభి సిద్ధ్యర్థం, ఇష్టకామ్యాభి ఫలసిద్ధ్యర్థం. ఇలా వాడికి ఇంకేమైనా స్పెషల్ కోరికలు ఉంటాయి, అవన్నీ నెరవేరే నిమిత్తమే నేను ఈ పూజ చేస్తున్నాను, ఈ అభిషేకం చేస్తున్నాను అని చెప్పి ముందే పెడతారు. అంటే కోరికతోటి చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈ సృష్టిలో ఉన్న నియమం కనుక తెలుసుకోగలిగిన వాడు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. వాడు చేసిన దానికి వాడు కోరినా కోరకపోయినా, గుర్తెట్టుకోండి, గట్టిగా మాట్లాడితే, కోరకపోయినా కూడా వచ్చే ఫలితం వచ్చి తీరుతుంది. నువ్వు తక్కువ చేస్తే తక్కువ ఫలితం వస్తుంది, ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. గుర్తెట్టుకో. ఎవరు చేసిన దానికి ఎంత ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు, భగవంతుడికి. అందుకే ఆయన చెప్పాడు స్పష్టంగా, కర్మణి ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి. కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితం ఆశించడానికి నీకు అధికారం లేదు. అంటే కోరడానికి నీకు అధికారం లేదు, రైట్ లేదు నీకు. నువ్వెవడు కోరడానికి? చేయడం నీ చేతిలో ఉంది, దాని ఫలితం భగవంతుడి చేతిలో ఉంది. నీ చేత నిర్ణయం ఆయనకి వదిలిపెట్టేయాలి, కానీ మనం చేయవలసింది చెయ్యాలి. చేస్తే ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఈ సృష్టి నియమాలు కొంచెం మనం తెలుసుకోగలిగితే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఇక్కడ ఈ సాంగత్యాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇటువంటివన్నీ సూక్ష్మాలన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించినట్లయితే లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. ఇంకా ఏమని చెప్పారంటే భగవద్గీతలో, కర్తృత్వ భావన లేకుండా చేయమన్నారు. నేను చేస్తున్నాను అన్న భావం కూడా వదిలేమన్నాడు. ఎంత గొప్పగా చెప్పారు చాలు. నిజంగా ఇవన్నీ అర్థమవుతే కోరికలు కోరేవాడు చాలా మూర్ఖుడు, ఎంతో అజ్ఞాని. సృష్టి గురించి, సృష్టి నియమాల గురించి అవగాహన లేనివాడు. ఇంకా ఫైనల్గా ఏం చెప్పారంటే, అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది అన్నాడు. అసలు నువ్వు చేసిన కర్మకి ఆ ఫలితాన్ని నువ్వు త్యాగం చేయి. ఫలితం కూడా నీకెందుకు, చెయ్యి అన్నాడు. దీనికి
ఊరికే ఉదాహరణగా చెప్పుకోవాలంటే నేనే ఎగ్జాంపుల్. ఏం చేతంటే నాకు అనుకోకుండా జరిగిన ఈ యాక్సిడెంట్ ఎంత బాధపడ్డాను. మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా లోపల బాధ ఉంటుంది కానీ నేను ఎక్కడ బయట వ్యక్తం చేయలేదు. యాసిడ్ నోట్లో పోసుకోవడం అంటే శరీరంలో ఉన్న భాగాలన్నీ తినేస్తుంది. అది ఫుల్గా అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. కానీ అదృష్టం కొద్దీ ఆ గొంతులో ఉన్న ఈ వోకల్ కార్డు అంటే మాట్లాడగలిగినటువంటి దానికి ఏమీ డ్యామేజ్ అవ్వాల. నాకు అప్పుడే అనిపించింది, నాకు నిజంగా ముఖ్యమైనది అదే. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో నాకు కావాల్సింది వాక్. అది ముందు రికవర్ అయిపోయింది. ఇప్పుడు అనిపించింది నాకు ఇదేదో పరీక్ష ఏదో దేనికో జరిగింది, ఇది ఇంకంతకన్నా ఏం కాదు అని నాకు అనిపించింది. అంతేకాదు, ఎప్పుడు అందరికీ నేను చెప్తూ ఉంటాను, ఏది జరిగినా మన మంచి లేదు. ఓహో ఇది ఇలా జరిగింది అంటే ఇది కూడా మన మంచి కోసమే అని అర్థం చేసుకున్నా. అందరికీ అదే చెప్తున్నాను. దీంట్లో ఏదో ఉంది, ఇప్పుడేం తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. అన్నీ ప్రకృతి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం, ఏమీ లేదు. ఇది కూడా నాకు బాగా నమ్మకం. సరే, ఇలా ఎందుకు జరిగిందో ఆ ప్రకృతిలో ఆ సంఘటన జరగవలసింది ఉంది. అందుకే ఆ టైంలో అది నోట్లో వేసుకునేదాకా మాయ కమ్మినట్టు కమ్మేసింది. ఎప్పుడు నాకు దాహం వేయదు. ఇంటికాడి నుంచి బయలుదేరి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నీళ్ళు తాగను నేను. ఆ దాహం వేయడం ఏంటో, ఆ గదిలోకి వెళ్ళడం ఏంటో, ఆ సీసా చూడడం ఏంటో, అది నీళ్ళు అనుకోవడం ఏంటో, ఆ టైంలో అందులోంచి గ్యాస్ వస్తుంది కదా, పవర్ వస్తుంది కదా, ఏమి చూడలేదా మీరు? ఇంకేం చూస్తాం? అది ఆ టైంలో అది నోట్లో వేసుకోవాలి, సంఘటన జరగాలి. ఉంది అది ఏంటో కారణం. అది పరీక్ష అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. సరే, అందరూ ఏమన్నారంటే ఆ డాక్టర్లు వాళ్ళు కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది లోపల, అన్నీ అల్సర్స్ అయిపోయినాయి, ఇదంతా తేలిగ్గా తగ్గదు, 2 నెలల పైనే పడుతుంది అన్నారు. ఇంకా ఏమన్నారంటే ఈ గొట్టం కానీ ఇది ఏదైనా ఎక్కడైనా డ్యామేజ్ అవుతే ఆపరేషన్ చేయవలసి వస్తుంది, అయితే గొట్టం ఏమైనా ముడిచిపోతే స్టంట్స్ వేయవలసి వస్తుంది, లేదంటే ఆ పెద్ద పేగు తీసి ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది. ఇలా చాలా చెప్పారు. సరే, మనకెందుకు, మన పని మనం చేద్దాం.
యాక్చువల్గా ఇంకా నేనేం చేశానంటే ఖాళీ దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకున్నాను. యాక్చువల్గా అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు పావుగంటకి అరగంటకి పిలిచి ఏదో ఒకటి వేసేవారు, ఏదో ఇంజక్షన్ చేసేవారు, బ్లడ్ తీసేవారు, షుగర్ చూసేవారు. కళ్ళు మూసి కూర్చోడానికి కూడా ఉండేది కాదు. అయినా కూర్చున్నామండి టైం దొరికితే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలా ఖాళీ దొరికితే కళ్ళు మూసుకునే ఉండేవాడిని. నా పని నేను చేశాను. అన్నిటికీ సిద్ధమే. ఏమైంది? ఈ గొంతుకులో ఉన్నటువంటి ఇది మూసుకుపోయింది. ఫుడ్ వెళ్ళట్లేదు, నీళ్ళు వెళ్ళట్లే. ఇది ఓపెన్ అయ్యేదాకా ఫుడ్కి మళ్ళీ ఇంకో పైప్ వేశారు కడుపు దగ్గర. దాంట్లోంచి ఫుడ్ అది ఇస్తున్నాం. ఈ నెలల నుంచి అదే జరిగింది. మేము 2 నెలలకి డిసైడ్ అయిపోయాం. 2 నెలల పైన పడుతుంది, ఇది తగ్గదు. తర్వాత తగ్గిపోతే కొంత పర్లేదు, తగ్గకపోతే మళ్ళీ ఏ ఆపరేషన్ అయినా వస్తే మళ్ళీ ఇంకో నెల 2 నెలలు పడుతుంది ఇవన్నీ అనుకుంటున్నాం. నన్ను డాక్టర్ గారు ఓసారి ఎండోస్కోపీ చేద్దాం రమ్మన్నారు. సరే అని వెళ్ళాను నేను. మా అబ్బాయి కూడా వచ్చాడు, వెళ్ళాం. ఆయన ముందు సన్న చూపుతోటి, అది ఎలా ఉందో ఏంటో తెలియదు కాబట్టి ముందే లావుదేస్తే రప్చర్ అవ్వచ్చు అని చెప్పి చిన్న చూపుతో అది వేసి చూశాడు. చూసేసరికి చాలా క్లారిటీగా ఉంది. మళ్ళీ ఏం చేశాడంటే ఆ పెద్దది లావుగా ఉండేదాన్ని వేసాడు ఆయన, కరెక్ట్గా వస్తుందని చెప్పి. అంతా వేసి చూసిన తర్వాత అన్నాడు ఆయన, మీకు లోపల మొత్తం మానిపోయింది అన్నాడు. నేను స్టన్ అయిపోయాను, ఆశ్చర్యపోయాను. ఇంకో నెలకి సిద్ధపడి ఉన్నాను నేను, మొత్తం క్యూర్ అయిపోయింది అన్నాడు. మీరన్నీ తినేయచ్చండి అన్నాడు. పడక నువ్వు గొంతుకు నువ్వు వాడలేదు, పని చేస్తుందో తెలీదు, అది తినేయచ్చు అన్నాడు. ఆయనే దగ్గరుండి ఇడ్లీ పెట్టాడు. నాకు మతిలేదు అసలు. లిక్విడ్స్ ఏమైనా పోయాలేమో, మెల్లిమెల్లిగా అలవాటు చేయలేమో అనుకున్నాను. అదే లేదు, ఇడ్లీయే తినేయమన్నాడు. తర్వాత అన్నీ చెప్పాడు, మీకు అన్నం తినండి, అన్నీ తినండి, మీకేం పర్వాలేదు, మీకు ఏ ఇబ్బంది లేదన్నాడు. మీకు ఈ కడుపులో వేసిన పైపు కూడా కొంచెం అది ఆరాక ఓ నెల పోయాక అది కూడా తీసేయచ్చు, దాని పని ఏం లేదు, అసలు దాన్ని ఇప్పుడేం ఉపయోగించక్కర్లేదు అన్నాడు. మొత్తం అన్ని నోటి ద్వారా తీసుకున్నాను. ఏ నోటి ద్వారా ఇప్పటిదాకా వెళ్ళలేదో ఆ నోటి ద్వారానే అన్నీ తీసుకొచ్చాడు. మీరు మందులు కూడా ఇంకేమో వాడాల్సిన పని ఏమి లేదన్నాడు. మీ జనరల్గా హార్ట్ కోసం వాడుకునే ఏమైనా ఉంటాయి వాడుకున్నాను. అప్పుడు అనిపించింది, ఎంత ఇదిగా ఉన్నా జూమ్ మానలేదు, భీమవరం క్లాస్ వదలలేదు.
నేను చేయవలసిన పని మానలేదు. నేను రెస్టారెంట్ ఇంట్లో కూర్చోలో పడుకోలేదు. నేను చేయవలసింది చేస్తే పొందవలసింది పొందలేమా? మా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా. ఏంటి అప్పుడే మీరు తినేస్తున్నారా? మనం ఇంచుమించు 4 రోజులు 5 రోజులు అయిందంతే, 2-3 క్లాసులు అయ్యి. ఇంకా ఎప్పటికో ఏంటో అనుకున్నాను. నేను ఏమనుకున్నానంటే, ఆయన 7వ తారీఖు రమ్మన్నాడు, ఎందుకు కంగారు, ఎందుకు ఇంకో 4 రోజులు ఆగేక అవుతాయి, ఇంకొంచెం ఏమైనా ఆరుతుంది, ఎందుకు ఇప్పుడే దాన్ని ఇచ్చేయడం అని చెప్పి అనుకున్నాను. కానీ దానికంటే ముందే అయిపోయింది. మానవ ప్రయత్నం ఉంటే దైవ సంకల్పం ఉంటుంది అంటారు. నేనేం మొక్కల దేవుళ్ళని ప్రార్థించలే, ఏమి కోరలే, ఏమీ చేయలే. చేయవలసిన పని చేస్తే చాలు. నాకు తెలుసు ఇంతకన్నా గొప్ప పని ఏమీ లేదు. 10 మందికి జ్ఞానాన్ని పంచడం కంటే మానవుడు చేయగలిగినటువంటి గొప్ప పనుల్లో ఇదే గొప్ప పని. గుర్తెట్టుకోండి, నాకు తెలిసేది. అన్నిటికంటే గొప్ప పని మనం చేస్తున్నప్పుడు మనం ఇంకేం కోరేది, ఇంకో ఆలోచించేది, ఆశించేది? చేయవలసింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది. అందుకే నేను అంటూ ఉంటాను, చేసే పనులు, మంచి పనులు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే జ్ఞానాన్ని అందించడమే చాలా చాలా గొప్ప కార్యం అండి. అందుకే నేను అంటాను, మీరు ఆ జ్ఞానాన్ని పంచాలి అంటే ముందు మీరు జ్ఞానం సంపాదించాలి. మీరు జ్ఞానాన్ని ఎంత సంపాదిస్తే ఆ జ్ఞానాన్ని అంత బాగా పంచిపెట్టగలుగుతారు. మీ జ్ఞానాన్ని ఎంత బాగా పంచుతూ ఉంటే జీవితంలో మీరు పొందే ఫలితాలు గొప్పగా ఉంటాయి. ఇంకేం వద్దండి, అన్నీ వదిలేయండి, యాజ్ యూజువల్గా చేసుకోండి, అన్ని పనులు చేసుకోండి. అది అవ్వాలి, ఇది కావాలి, ఇది రావాలి, ఈ కోరిక, ఆ కోరిక, పిల్లలు, అవన్నీ వద్దు. నువ్వు చెయ్యవలసింది చేయడానికి ప్రయత్నించేది. అన్నీ నీకు మంచి జరుగుతాయి. నువ్వు చేయవలసింది చేయకుండా నీకు మంచి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? అందుకే నాకు వీటి మీద దృష్టి లేదు. జ్ఞానం పెంచుకోవడం, ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచడం.
ఇంచేతంటే అందరికంటే జ్ఞాని గొప్పవాడు, అజ్ఞానం తొలగించుకున్నవాడు గొప్పవాడు. అజ్ఞాని సృష్టి విరుద్ధమైన పనులు చేస్తాడు, కష్టాల పాలవుతాడు. జ్ఞాని సృష్టికి అనుగుణమైన పనులు చేస్తాడు, జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అందుకే ఎవరైనా సరే, ఏ మానవుడైనా సరే తెలివైన వాడు రెండు పనులే చేయాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ జ్ఞానాన్ని పంచాలి. ఒక రకంగా చూస్తే నా భవిష్యత్తు అంధకారం అయిపోయిందా అని అనిపించింది. కానీ ఎంత త్వరగా నేను మళ్ళా మామూలు స్థితికి వస్తానని అనుకోవాలి. మీరు మెల్లిమెల్లిగా శుభ్రంగా తిరగండి, ఇదివరకుట్లాగే తిరగండి అన్నాడు ఆయన, డాక్టర్ గారు. ఈ టెస్ట్ అయిన తర్వాత డాక్టర్ గారు ఇంకేం లేదన్నాక నేను మళ్ళా కొట్టాల రావాలనుకుంటున్నా. కొట్టాలు వస్తాను, ఈ పని వదిలిపెట్టండి. ఇంటికాడ ఉంటే ఏం చేస్తాను, అందరూ రెస్ట్, ఇంటికాడ ఉన్నాను అంటారు. ఇంటికాడ ఏం చేయగలం? అదే కొట్టాల వెళ్తే మీ అందరితో పాటు నేను ధ్యానం చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఓపిక ఉన్న మటుకు అక్కడ మీరు 3 గంటలు చేస్తే నేను 2 గంటలు చేస్తాను. ధ్యానం చేయడానికి అద్భుతమైన అవకాశం అక్కడ. ఎందుకు పోగొట్టుకోవాలి? ఇంకా భీమవరంలో అయితే మా దృష్టి అటు ఇటు పెడతాం. కొట్టాలలో ఇంకా మా పని ఏం లేదు. అయితే క్లాస్ చెప్పడం, లేకపోతే ధ్యానం చేయడం, ఇంకెంతకన్నా ఏం లేదు. గొప్ప పని, అవకాశం వచ్చింది, ఎందుకు మేము వృధా చేయాలి జీవితాన్ని? చేత గుర్తుంచుకోండి, చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొంది తీరుతాం. అది నేను మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. మనకి ఏ దెబ్బ తగిలినా, ఏ రోగం వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా, ఏ తేడా జరిగినా శరీరంలో మూడు రకాలుగా మనం స్వస్థత పొందుతాం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళు ఇచ్చే మందుల వల్లే మనకు నయం అవుతుందని అనుకుంటాం. డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల ఒక కొంత భాగమే కానీ పూర్తిగా కాదు. ఎంచేతంటే ఎవరికైనా సరే ఈ సృష్టిలో గొప్ప ఏర్పాటు ఉంది. శరీరంలో ఏ భాగం డ్యామేజ్ అయినా, ఏ భాగంలో లోపం ఏర్పడినా, ఎక్కడ తేడా జరిగినా ఆ శరీరంలో ఉన్న ఏర్పాటు ఏంటంటే దాన్ని మళ్ళా మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాలింది,
అది మెల్లిమెల్లిగా మాంతుంది, పెచ్చు కడుతుంది, తర్వాత పెచ్చు ఊడిపోతుంది. ఆ చర్మం ముందు తెల్లగా ఉంటుంది, మెల్లిమెల్లిగా నల్లగా మారిపోయి మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఏలు తెగింది, ఫస్ట్ రక్తం గడ్డ కడుతుంది, మెల్లిమెల్లిగా మాంతుంది, 2-3 రోజులు మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆ ఏర్పాటు ఉంది శరీరంలో. లోపల ఏ ఇబ్బంది జరిగినా దాన్ని సరి చేసుకుంటూ ఉంటుంది. అది మేజర్ రోల్ అండి, గుర్తెట్టుకోండి. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఏ మందులా కల్లా 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు. కాస్త ఉపవాసం ఉండండి అంటారు. ఆటోమేటిక్గా మీరు మళ్ళా మామూలు స్థితికి వచ్చేస్తారంట. ఎందుకంటే ఆ ఏర్పాటు శరీరంలో ఉంది, ప్రతి ఒక్కరి శరీరంలో ఉంది. మనమంటే హాస్పిటల్కి వెళ్తున్నాం, ఈ చేస్తున్నాం. ఆ కుక్కలకి దెబ్బ తగులుతాయి, రోడ్డు మీద కుక్కలకి ఎవడు చేస్తున్నాడు? 4 రోజులు పడుకుంటుంది, అది మళ్ళా మామూలుగా తిరిగేస్తుంది, తగ్గిపోద్ది. ఆ జంతువులు అట్లాగే అయ్యే ఖర్చుకుంటాయి, పొడుచుకుంటాయి, అవి చేస్తాయి, డ్యామేజ్ అవుతుంది. 4 రోజులు ఏ పక్కన పడుకుంటుంది, మళ్ళా మామూలుగా తగ్గిపోతుంది. ఎవరు నయం చేశారు దాన్ని? ఆ ప్రకృతిలో ఉన్న ఏర్పాటే అది, గుర్తెట్టుకోండి. అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు అందుకే చూసుకోండి, మీరు పగలంతా చూస్తే పెద్ద ఇది నయమైనట్టు, రాత్రి పడుకుని లేచేసరికి చాలా మార్పు కనిపిస్తుంది మీకు. ఆ నొప్పి తగ్గడం కానీ, లేకపోతే ఇంకోటి కానీ చూస్తారు. ఆ రెస్ట్లో చాలా రికవర్ అయిపోతాం. అలా 2 రకాలు. 3వ రకం ఏంటంటే, మన శరీరంలో ఇలా నిత్యము ధ్యానం చేసి మన శక్తిని పెంచుకోవడం వల్ల ఆ శక్తే ఏదైనా మనకి మేలు చేస్తూ ఉంటుంది. పది రోజులది 5 రోజులకే క్లియర్ అయిపోతాం మన శరీరంలో శక్తి ఉన్నవాళ్ళు. ఇప్పుడు నా విషయంలో అది కూడా జరిగింది. డాక్టర్లే 2 నెలలు పడుతుందని చెప్పారే. ఐదో తారీఖు యాక్సిడెంట్ జరిగితే 7వ తారీఖు చూపించాం. ఈ నెల ఫిబ్రవరి మళ్ళాను 1-2 రోజులు లేవు. అంటే ఇంచుమించు నెలకి మొత్తం బయటపడిపోయాయి. అంచేత ఇంత ఎందుకు చెప్పానంటే, మనమేమి ఇక్కడ ఫలితం ఆశించలేదు, ఏమీ కోరలేదు, ఏమీ చేయలేదు. చేయవలసింది చేసాం అంతే. జరగవలసింది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత ఈ 3వ మార్గం ఉపశమనం పొందడానికి మందులు సహజ స్థితిలో ఉండేది 175 ఇదే. ఈ మందులో ఒకటి ఈ శక్తి. మీ శక్తి బాగా పెంచుకోండి. మీరు ఉత్తినే ధ్యానం చేయట్లా, భీమవరం రండి అని ఉత్తినే అంటలా. అంత ధ్యానం చేసి శక్తి పెంచుకునే అవకాశం ఒక్క భీమవరంలోనే ఉంది. దాన్ని పెంచుకోండి. దాని అవసరం ఎప్పుడప్పుడు వస్తుంది, ఎక్కడికి పోదు. అది శరీరంలో పెరిగిన శక్తి ఎక్కడికి పోదు. దానివల్ల ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మీ గుణం మారుతుంది,
మనసు శుద్ధమవుతుంది, బుద్ధి వికసిస్తుంది, వివేకం కలుగుతూ ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇలా ఎన్నో మార్పులు మీ లోపల కలుగుతూ ఉంటాయి శక్తి పెరిగే కొద్దీ. ఆ శక్తే మీకు ఇలాంటి విషయాల్లో బాగా ఉపయోగపడుతుంది. మా పిల్లలు అన్నారు, జ్ఞానం గురించి వాళ్ళకేం తెలీదు, నీ జ్ఞానమే నిన్ను తొందరగా నయం చేసింది అన్నారు. చేత గుర్తుపెట్టుకోండి, ఫలాపేక్ష అన్నది ఒక చెడు లక్షణం. ఇంచేతంటే కోరితే ఏమీ రాదు. నువ్వు కోరుతున్నావు, ఆశతో ఎదురు చూస్తావు, అవ్వకపోతే నిరాశ చెందుతావు, ఇవన్నీ చేస్తావు. ఇదంతా నష్టమే కదా. దాని బదులు చెయ్యవలసిన దాని మీద దృష్టి పెట్టు. ఏది ఎక్కల, కోరక్కల, మొక్కక్కల, ఏమీ చేయక్కల, ఆందోళన పడక్కల, చేయవలసింది చేయాలి. అది చేత మనం ధ్యానం చేసే కొద్దీ, మనసు శుద్ధమయ్యే కొద్దీ, మెల్లిమెల్లిగా జ్ఞానం కలుగుతూ ఉంటే మీరేమీ కోరరు. ప్రకృతి గురించి మీకు తెలుస్తుంది, భగవంతుడి గురించి తెలుస్తుంది, చేయడం మీద దృష్టి పెడతారు. కోరడం మీద ఏమీ దృష్టి పెట్టరు. మీకు ఏది రావాలో వస్తుంది, ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తుంది. మీకు ఎందుకైంది? నీ వల్ల ఎవరికి హాని జరగకుండా చూసుకో. వీలైనంత 10 మందికి ఉపకారం చేసే పనులు చేయి. ధ్యాన సాధన వదలకు, శ్వాస మీద ధ్యాస. జ్ఞానాన్ని సంపాదించుకో. నీ జ్ఞానాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేయి. ఇంతే నువ్వు చేయవలసింది, ఇంకేం లేదు. నీ లైఫ్ ఇంకా తిరుగులేదు. ఇక్కడైనా సరే, పైకి వెళ్ళినా సరే, పైకి వెళ్ళడానికి కూడా నువ్వేం భయపడక్కర్లేదు. నీకు అంతా మంచి జరుగుతుంది. జ్ఞానం సంపాదించుకుని జ్ఞానం పంచేవాడు శరీరం వదిలేసినా ఏమీ నష్టం. అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.